అవని చేతిలో నుంచి తప్పించుకుని పారిపోతూ అక్షయ్కు అడ్డంగా దొరికిన పల్లవి చెంప పగలగొట్టిన అవని. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మొత్తం మీద రామ్మోహన్ రావు పరిస్థితి చాలా విషమంగా ఉంది అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పటం. ఇక అలాగే అభి స్పాట్కి వెళ్ళి చూసొచ్చిన తర్వాత రామ్మోహన్ రావు గారిది హత్య ఆత్మహత్య కాదు అని చెప్పి చెప్తారు. ఆయన చనిపోవాలనుకోలేదు, చంపేయాలనుకున్నారు, ఎవరో పైనుంచి తోసేశారు అని చెప్పి క్లియర్గా చెప్పేసరికి ఇక అందరూ కూడా ఆందోళన పడతారు. రామ్మోహన్ రావు స్పృహలోకి వచ్చి ఏం జరిగిందని చెప్పే వరకు కూడా మనం ఏమీ నిర్ధారణకు రాలేమని చెప్పి చెప్పడంతో ఇక ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది అని చెప్పేసేసి ఇక కానిస్టేబుల్స్ తోటి చాలా గట్టిగా చెప్తాడు. అభి అయితే ఎవరిని లోపలికి వెళ్ళనివ్వద్దని. ఇక అందరూ చూస్తూ ఉండగా తన లోపలికి వెళ్ళటం, రామ్మోహన్ రావుని ఏమైనా చేయటం కుదరదు అని చెప్పని ఆలోచించుకున్నటువంటి పల్లవి ఇక అందరితో పాటు కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆలోచిస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసేసి. ఇక అలా ఆలోచించినటువంటి పల్లవి ఇంట్లో పరిస్థితి చూస్తే శ్రేయకైతే చాలా కడుపు నొప్పిగా ఉంటుంది. అవని వంట చేసి పెడతాను అని చెప్పానంటే ఇక రామ్మోహన్ రావు తల్లి అవనిని చాలా మాటలు మాట్లాడుతుంది. ఆవిడతో పాటు పల్లవి కూడా చాలా మాట్లాడుతుంది. మాట్లాడటమే కాదు, అసలు ఇదంతా జరగడానికి నువ్వే కారణం, మామయ్య గారిని నువ్వే తోసేస్తుంటావు కూడా అని చెప్పని అంటుంది. ఇక అవని అయితే నన్ను అనవసరంగా మాట్లాడకండి, నేనెందుకు మామయ్య గారిని తోసేస్తాను అని చెప్పేసేసి అంటుంది అవని. ఏం చేసినా నువ్వు చేయగలవు, దేనికైనా సంసిద్ధురాలివే అని చెప్పేసేసి మాట్లాడతారు. ఆ మాటలకు అవని చాలా బాధపడుతుంది. అలా బాధపడి ఇక కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. శ్రీకర్ ఇంకా అవని ఆడపడుచు అత్తగారు అందరూ కూడా హాస్పిటల్లోనే ఉంటారు. సారీ, శ్రీకర్ కాదు, అక్షయ్, వీళ్ళంతా హాస్పిటల్లోనే ఉంటారు. ఇక అవని ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే ఏమొస్తుంది, క్యారేజ్ తీసుకుని వెళ్తే కనీసం ఒక ముద్దైనా తింటారు అని చెప్పేసేసి ఇక రెడీ అయ్యి క్యారేజ్ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. అవని బయలుదేరిన విషయం తెలియనటువంటి పల్లవి ఇక తను హాస్పిటల్కి వచ్చేసి అక్కడ నర్సుకి డబ్బిచ్చి తను అక్కడ నర్సు యూనిఫామ్ తీసుకుని మాస్క్ పెట్టుకుని రామ్మోహన్ రావు గదిలోకి వెళ్తుంది. కానిస్టేబుల్ నిద్రపోతూ ఉండగా ఇక ఇక్కడ అక్షయ్ వాళ్ళు ఎవరూ కనిపించడు. దాంతో ఇక రామ్మోహన్ రావు భార్య ఇంకా కూతురు నిద్రపోతూ ఉంటే పల్లవి చాలా చాకచక్యంగా నిదానంగా లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తర్వాత రామ్మోహన్ రావు వంక చూస్తూ, నువ్వు బ్రతికుంటే ఖచ్చితంగా నాకు ముప్పే, నువ్వు చచ్చిపోతేనే నా గురించి బయట పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు. నేను నిన్ను తోసేశాననే విషయం బయటపడకుండా ఉండాలి అంటే నువ్వు బ్రతకూడదు మావయ్య, దయచేసి ఏమీ అనుకోకు అని చెప్పని అంటూ మాస్క్ తీసేసి ఇక ఒక ఇంజెక్షన్ లోడ్ చేస్తుంది. ఈ ఒక్క ఇంజెక్షన్ చాలు, క్షణాల్లో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పేసి ఇంజెక్షన్ తీసి వేయబోతూ ఉండగా బయట డోర్ ఓపెన్ చేసుకుని, ఏ ఎవరు, ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పి మాట వినపడుతుంది. ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక పల్లవి తను తీసుకొచ్చినటువంటి ఇంజెక్షన్ని తన కోట్ జేబులో వేసేసుకుంటుంది. గబగబా అవని వచ్చి, ఏంటి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేశారు అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక బయట నుంచి రామ్మోహన్ రావు భార్య కూతురు ఇద్దరికి మెలకు వచ్చి గబగబా లోపలికి వస్తారు. మేం తీయడం ఏంటి మేడం, మీరే కదా వచ్చి తీస్తూ ఉంటే నేనే కదా ఆపాను అని అంటే, ఏయ్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేనొచ్చి మాస్క్ తీయడం ఏంటి అని అంటే, అవును మేడం, మీరు మాస్క్ తీసేస్తుంటే నేనే కదా, ఏంటి మేడం మాస్క్ తీస్తున్నారు, అది ఆక్సిజన్ మాస్క్ అని చెప్పి చెప్తున్నాను అని అనగానే, నువ్వు ఎవరో కావాలని మా మావయ్య గారిని చంపటానికి వచ్చావని అర్థమైపోయింది. ఇక్కడ జరిగింది ఒకటైతే నలుగురిని చూసి ఇంకొకలా మాట్లాడుతున్నావు, ఆగవే ఆగు అని చెప్పి ఇక పల్లవిని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అవని. పల్లవి అయితే విదిలించేసుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు పల్లవి ఆడపడుచు కూడా, ఆగు ఎవరు నువ్వు అని చెప్పి పట్టుకునే ప్రయత్నం చేస్తే విదిలించేసుకుని ఇక అక్కడి నుంచి బయటకు తప్పించుకుంటుంది. అత్తయ్య, అది చెప్పింది నమ్మకండి, నిజంగా అది చెప్పింది నిజమైతే ఇక్కడ ఆగాలి కదా, ఎందుకు పారిపోతోంది, అది ఎవరో కావాలని చెప్పి మామయ్యని చంపడానికి వచ్చింది, నేను డోర్ ఓపెన్ చేసేసరికి మాస్క్ తీసేసింది, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే మిమ్మల్ని చూసి ఇలా మాట్లాడటం మొదలుపెట్టింది అంటే, నువ్వు చేసినా చేస్తావే, అసలు నిన్నెవరు రమ్మన్నారే ఇక్కడికి అని చెప్పని మొదలు పెడుతుంది. అమ్మా వదిన్నే మాట్లాంటావెందుకు, ఆ అమ్మాయి పారిపోయింది చూసావు కదా అంటూ ముందు అమ్మాయిని పట్టుకుందాం అని పరిగెడతారు. ఈలోపే ఇక అటునుంచి వస్తున్నటువంటి అక్షయ్కు అవని అయితే పల్లవి అయితే వెళ్ళి తగులుతుంది. తగిలేసరికి ఇక వెంటనే అక్షయ్, ఎవరు నువ్వు
ఆగు అని చెప్పని అని పట్టుకోబోతూ ఉంటే పారిపోతుంటే, పట్టుకోండి, తన్ని పట్టుకోండి, మామయ్య గారి ఆక్సిజన్ మాస్క్ తీసేసింది, పట్టుకోండి అనేసరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్షయ్. వెళ్ళి వెనక నుంచి చేతులు గట్టిగా పట్టుకుంటాడు. ఇక అంతే, పల్లవి దొరికిపోయానని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. అవని పరిగెత్తుకుంటూ వస్తుంది. జాగ్రత్తవే నువ్వు, మా మామయ్య గారికి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తావా? ఎవరు నువ్వు? ముందా మాస్క్ తీవే అని చెప్పేసి అవని అంటూ ఆ మాస్క్ పీకే ప్రయత్నం చేస్తుంది. తీయడానికి మాత్రం అస్సలు పల్లవి ఒప్పుకోదు. ఈలోపు అక్షయ్ అయితే పల్లవి 2 చేతుల్ని పట్టుకుంటాడు. ఇక పల్లవి ముఖానికి ఉన్న మాస్క్ని అవని తీసేసేసరికి ఎదురుగా పల్లవి ఉంటుంది. నువ్వా? ఏంటి పల్లవి ఇది? నువ్వెందుకు మావయ్య గారిని చంపాలనుకుంటున్నావు అనగానే, నేనెందుకు అనుకుంటానక్క, నాకేం పని అనుకోవడానికి, నువ్వే మావయ్య గారి మాస్క్ తీస్తున్నావు అని అంటే, నోరు మొయ్, ఇంకా అబద్ధాలు ఆడాలని చూస్తావా అంటూ చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఈలోపు రాజ్యలక్ష్మి వాళ్ళు వచ్చి, ఏంటి, ఏం జరుగుతోంది? పల్లవి, నువ్వేంటి ఈ డ్రెస్లో? నువ్వేనా ఇప్పుడు అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చింది అని అంటే, అవునత్తయ్య, నేనే. ఇక్కడ ఈ అవని ఏం చేస్తుందో అనే భయంతో నర్స్ వేషంలో డ్యూటీ చేస్తున్నాను, జాగ్రత్తగా మామయ్య గారిని చూసుకుందామని అని అంటూ ఉంటే, ఓహో, నర్స్ వేషంలో డ్యూటీ చేసేదానివి ఎందుకు పారిపోతున్నావు వదినా? అక్కడ నువ్వే నాన్నకి మాస్క్ తీసేసావని చెప్పి అవని వదిన అంటున్నప్పుడు నేనెందుకు తీస్తాను, నేను ఇక్కడ మామయ్య గారికి కాపలా కాస్తున్నాను అని చెప్పి చెప్పాల్సింది పోయి ఎందుకు పారిపోయొచ్చావు అని అంటూ ఉండగా అక్కడ స్టాఫ్ వస్తారు. ఏం జరిగింది అని అంటే, ఈవిడెవరు? ఈవిడ మా స్టాఫ్ కాదు కదా అంటే, మీ స్టాఫ్ కాదు అంటాడు అక్షయ్. మా నాన్నగారికి ఆక్సిజన్ మాస్క్ తీసేసింది. ఎవరు తీశారో ఎలా తెలుస్తుంది అంటే, సీసీ కెమెరా ఉంది సార్, రండి ఒకసారి క్యామ్ రూమ్కి వెళ్ళి చెక్ చేద్దాం అనగానే, అబ్బా చచ్చాన్రా దేవుడా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని తన ఆడపడుచుని అత్తగారిని తీసుకొని సీసీ క్యామ్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అక్షయ్ వాళ్ళతో మాట్లాడి ఓపెన్ చేయించేసరికి ఇక అప్పుడు దాంట్లో క్లియర్గా పల్లవి లోపలికి వెళ్ళడం, ఆక్సిజన్ మాస్క్ తీయటం, ఇంజెక్షన్ లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఆ ఇంజెక్షన్ని తన పాకెట్లో పెట్టుకోవడం కూడా ఉంటుంది దాంట్లో. ఆ వెనకాలే అవని రావడం, అవని వచ్చిన తర్వాత గబగబా ఇక మొత్తం ప్లేట్ ఫిరాయించి మాట్లాడటం, ఇదంతా కూడా క్లియర్గా ఉండేసరికి ఒక్కసారిగా ఇక అందరూ పల్లవి వంక చూస్తూ ఉంటారు. పల్లవి అయితే, అది కాదు, ఏం జరిగిందంటే అంటూ ఉండగానే, నువ్వు లోడ్ చేస్తున్న ఇంజెక్షన్ ఏది అని చెప్పని అంటుంది అవని. అది ఎక్కడో పడిపోయింది అంటే, ఏం ఇంజెక్షన్ అది అని చెప్పేసేసి అని అవని అడిగేసరికి, అది ఏం ఇంజెక్షన్ అంటే మావయ్య గారికి బలానికి అని అంటే, అది నర్స్ చేయాల్సిన పని, నువ్వెందుకు చేస్తున్నావు అని అనగానే, అంటే ఎవరికీ అనుమానం రాకూడదని ఒక ఇంజెక్షన్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నాను అంతే అని అంటుంది. నువ్వు చెప్తున్నది ఏది నిజం కాదని క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకు పల్లవి ఇదంతా? మావయ్య గారిని ఎందుకు చంపాలనుకున్నావు అని అంటూ ఉండగా కానిస్టేబుల్ వచ్చి, మేడం, ఇక్కడ జరిగిందంతా మా సార్కి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, సార్ వస్తున్నారంట, ఆవిడ్ని ఇక్కడే కూర్చోబెట్టండి అని అంటే, ఛా, దొరికిపోయాను. ఇంకేముంది, ఇప్పటి వరకు అనుమానంతో ఉన్న అభికి ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, నేనే ఇదంతా చేశానని చెప్పి. జలోగర దేవుడా అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే. ఈలోపు అభి రాని వస్తాడు. వచ్చినటువంటి అభి ఏం జరిగింది అని చెప్పి కానిస్టేబుల్స్ని అడిగేసరికి జరిగింది మొత్తం వాళ్ళు చెప్పడంతో, ఓహో, ఓకే, ఇప్పటి వరకు ఎవరిని సస్పెక్ట్ చేసినా బాధపడతారు అని చెప్పేసి ఆలోచించి ఆగాను. సో ఇక సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అసలు దొంగ దొరికిపోయారు కదా అని అంటే, ఎవరిని దొంగ అంటున్నారు మీరు అంటుంది పల్లవి. ఎవరైతే రామ్మోహన్ రావు గారిని చంపాలనుకున్నారో వాళ్ళనే దొంగ అంటున్నాను అని చెప్పేసేసి అంటాడు ఇక అభి. ఇక వెంటనే, పదండి, మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి, అక్కడ ఇంటి దగ్గర కూడా ఇదే ప్రాసెస్ చేయాలి, సీసీ క్యామ్స్ ఎక్కడెక్కడున్నాయో చెక్ చేస్తే మొత్తం దొరుకుతుంది అంటూ అభి ఇక పల్లవిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. చక్రధర్కి ఈ విషయం తెలుస్తుంది. తన కూతుర్ని పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పి తెలిసి చక్రధర్ అయితే గబగబా పోలీస్ స్టేషన్కి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక అక్కడ చుట్టూ చూసేసరికి తన కూతురు జైల్లో కూర్చుని ఉంటుంది. ఏంటిది, నా కూతుర్ని ఎవరు లోపల కూర్చోబెట్టారు, నా కూతురు ఏం తప్పు చేసింది అనగానే, ఒక మనిషి ప్రాణం తీయాలనుకుంది సార్, అదృష్టవశాత్తు ఆయన బతికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈవిడ గారి చాకచక్యానికి ఆయన బలైపోయి ఉండేవాళ్ళు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా, ఏంటమ్మా ఇదంతా అంటే, డాడ్, ముందు నువ్వు నన్ను బయటకు తీసుకురా, ఆ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను చెడైపోయాను, ఇప్పుడు ఎలా అయినా సరే ఇదంతా అవని చేస్తోంది అని చెప్పేసి మొత్తం అంతా అటువైపు తిప్పే ప్రయత్నం చేయాలి,
ప్లీజ్ డాడ్ నువ్వు నన్ను బయటకు తీసుకురా అంటూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఇరుక్కుంది మర్డర్ కేసులో. అంత ఈజీ అనుకుంటున్నావా ఏంటి? అసలు ఏదైనా చేసే ముందు నాకు చెప్పమని చెప్పి ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేసేస్తావు అని చెప్పి చక్రధర అంటూ ఉంటే, ఇప్పుడు నాకు క్లాస్ పీకడానికి వచ్చావా, నన్ను బయటకు తీసుకెళ్ళడానికి వచ్చావా అని అంటుంది. దేనికి వచ్చాననేది పక్కన పెట్టమ్మా. అసలు ముందు నువ్వు చేసేటప్పుడు నాకు ఎందుకు చెప్పవు? నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తూ ఉంటావు? ఇప్పుడు చూడు, ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చావాలి. వీళ్ళందరి దృష్టిలో ఖచ్చితంగా నువ్వే ఏదో చేసావని చెప్పేసి ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి నా కూతురు ఏం చేయలేదు, నా కూతురు తప్పు చేయదు అని చెప్పి మాట్లాడినంత మాత్రాన పనులు జరుగుతాయి అనుకుంటున్నావా అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఈలోపు ఇక పోలీసులు వచ్చేసరికి ఈ మా అమ్మాయిని ఎలా అయినా బయటకు తీసుకురావాలంటే, సార్ అభిరామ్ గారు కేసు డీల్ చేస్తున్నారు, ఆయన దగ్గర నుంచి కేసు తీసుకోవడం అనేది జరిగే పని కాదు, మీరే ఏదో ఒకటి చేసుకోండి సార్ అని చెప్పి కానిస్టేబుల్ అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.